సారు చేయబట్టి సునీల్ అన్నయ్య భాస్కర్ మామయ్య చేయబట్టి నా భర్త బతికిండు. హైదరాబాద్ పోయినప్పుడు మాకు ఏం లేదు, మాకు మస్తు నిరుపేదలు. ఇక్కడ నుండి ఎంజం నుండి అయినా మ్యాథ్స్ కేర్ హాస్పిటల్, మళ్ళీ తర్వాత లైఫ్ లైన్ హాస్పిటల్, 4 హాస్పిటల్ తిరిగితే హైదరాబాద్కే రాసిండు. హైదరాబాద్ రాస్తే అక్కడ మమ్మల్ని ఎవరికి ఏం చేయలేదు. చేయకపోతే మేము తీసుకుపోయిన పైసలు ఒక 2 లక్షల దాకా 1,50,000 దాకా అప్పులు తీసుకొచ్చి పెట్టినాం. ఇక అక్కడనే నెల 15 రోజులు, నెల 20 రోజుల తర్వాత సీఎం ఫండ్ పెట్టుకుంటే బాగుపడతాడు మీ భర్త అది అని పెద్ద డాక్టర్ చెప్పిండు. చెప్తే 5,000కు రాసిచ్చింది, 5 లక్షలకు రాసిచ్చింది. రాసిస్తే అప్పుడు అన్నయ్య ఫోన్ చేసినాం, సునీల్ అన్నయ్య ఫోన్ చేసి భాస్కర్ మావయ్యని మాట్లాడితే నేను సార్తో సంతకం పెట్టి తక్క నువ్వేం బాధపడక అని చెప్పేసి అని మీ దగ్గరికి అయితే లెటర్ కొట్టిస్తా. లెటర్ ద్వారా నా భర్త బతికిండు. కాళ్ళు చేతులు మొత్తం పడిపోయింది. తిన్నామంటే తిండి కూడా లేదు. పెద్ద పక్కలలో నడుకొని నెల 10 రోజులు, నెల 20 రోజులు ఉన్నాను. నా పిల్లలు ఇద్దరు, నేను నా భర్తనే ఉన్నాం. ఎవరు రాలేదు. రాకపోతే అక్కడ నా పిల్లల్ని పట్టుకొని బయట క్యూ కట్టినట్టు టిఫిన్లు గట్లా అడుక్కొని చేసి చెప్పినాం. అప్పుడు మీరు హెల్ప్ చేయకపోతే నా భర్త బతికనే బతకపోవు. మళ్ళా కూడా ఇప్పుడు హాస్పిటల్ పోయేది ఉన్నది. మళ్ళీ నా దగ్గర రామ్మా, నేను చేపిస్తాను. మాకు ఇల్లు గిట్ల ఏం లేదు. చేసుకున్న భర్త ఎమ్మెల్యే సారు దయవలనే బతికిండు. ఈయన చేస్తేనే కానీ అక్కడ మీ ఎవరు నాగరాజా అక్కడికి కూడా నేను ఎవరు పోయి ఆసర కూడా లేదు. నాకు అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేదు. దేవన్న పెద్ద మాది ఈ పటేల్ నాకు తెలుసు, మా పేరు అయినది. నేను నా కొడుకు పోయి అన్ని ఇచ్చిన లెటర్ ద్వారా పోయి నా భర్తను బతికించుకొని తీసుకొచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 24 తారీఖు మళ్ళీ పోవాలి. అగో చిన్న మెదడు దగ్గర అయింది, ఇంత దొడ్డ అయింది. ఇగో ఇక్కడ మెదడు మీద 5 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. ఈయన చెప్తేనే నా ఫ్యామిలీ మొత్తం బతికేది. కానీ ఈ అన్నయ్య ఉన్ను మామయ్య చేయబట్టి మీ దాకా వచ్చిన మాకు తెలియదు. మీరు ఇక్కడ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా 10,000 దాకా 10,000 15,000 హెల్ప్ చేసి చదువుకుంటున్నారు. క్లాస్ కాదు, ఇది ఎలక్ట్రిషియన్ పని చేస్తారు. నా కొడుకు చదువుకునేటటువంటి హాస్టల్ కూడా ఇప్పిస్తాము, ఏం బాధపడదు. కొడుకు పెద్దవాడే, బిడ్డ పెళ్ళి అయింది. కానీ ఇక ఇప్పుడు ఈయన చేస్తేనే మేము బతికేది. మాకు భూమి జాగలేదు, ఏం లేదు. ఇల్లు కూడా రేకుల ఇల్లు. ఒకటి అందరు దయచేసి వినండి, బాగా చూస్తారు వాళ్ళు. ఏదైనా ఉంటే నా దగ్గర రాండి, నేను ఎల్ఓసి ఇప్పిస్తాను. మన నిమ్స్ హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉంటారు మనకు కూడా. సో చాలా మంది తెలియక ప్రైవేట్ హాస్పిటల్ పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. అమ్మ చెప్తున్న ప్రకారం పాపం 2-3 లక్షలు ప్రైవేట్ హాస్పిటల్ పడి తిరిగే వరకు అయింది. కాబట్టి మీరు ఏమన్నా ఉంటే మళ్ళీ ఇంకేమన్నా ఉన్నా కూడా అదనంగా నేను ఇప్పిస్తాము. నేను సొంత వెళ్ళి మళ్ళీ ఏమన్నా మెడికల్ ఖర్చు, మెడిసిన్ పర్చేజ్ చేసిన బిల్స్ ఏమన్నా కూడా అవి తీసుకురండి, అవి శాంక్షన్ చేపిస్తాను. ఓకే, నాకు అందుతుంది.